హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫిబ్రవరి 8 భీష్మ ఏకాదశి, అలాగే శనివారం. ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశి మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైందని మన పండితులు చెబుతున్నారు. అందుకని ఆ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి, అలాగే అఖండ ధనయోగం పొందాలంటే ఈ 3 పనులు చేయండి చాలు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ ఒక లైక్ అయితే కొట్టండి. ఫిబ్రవరి 8 భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది. అయితే ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి మహాప్రీతికరమైన పర్వదినమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువును 1000 విధాలుగా కీర్తించి విశ్వ కళ్యాణ కాంక్షతో విష్ణు సహస్రనామాలను ఈ ప్రపంచానికి అందించిన శ్రీ భీష్మాచార్యుల వారు మరణించి శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయినది మాఘ అష్టమి నాడు. అష్టమి తర్వాత వచ్చే ఏకాదశి అయినా ఈ మాఘ శుక్ల ఏకాదశిన ఆ మహానుభావుడిని అందరూ స్మరించుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా తెలియజేశారు. అంతేకాకుండా ఈ మాఘశుక్ల ఏకాదశి నాడు ఎవరైతే భీష్ముణ్ణి తలుచుకుంటూ ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటూ విష్ణు నామస్మరణ చేస్తారో వారికి పుణ్యగతులు లభిస్తాయని సాక్షాత్తు శ్రీకృష్ణుడే తెలియజేసినట్టుగా మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి ఎంత పుణ్యప్రదమైన రోజో అలానే ఈ మాఘమాసంలో వచ్చే ఈ భీష్మ ఏకాదశి కూడా అంతే పుణ్యప్రదమైన రోజు. ఈ రోజు తప్పక ప్రతి ఒక్కరూ భీష్ముణ్ణి స్మరణ చేయాలి. కాబట్టి ఇంతటి విశేషమైన శనివారంతో కలిసి వచ్చిన ఈ భీష్మ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు, అలాగే ఈరోజు చేయవలసిన అతి ముఖ్యమైన పనులు అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ భీష్మ ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోవాలి. తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఆ మహావిష్ణువుకి పసుపు రంగు మహాప్రీతికరమైనది కాబట్టి ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీకు విపరీతమైన అదృష్టం అనేది కలుగుతుంది. గడపను శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. వీలైతే గుమ్మానికి మామిడి తోరణాలు కూడా కట్టుకుంటే చాలా మంచిది. ఇల్లంతా పసుపు నీళ్లు జల్లుకొని శుద్ధి చేసుకోవాలి. పూజా మందిరాన్ని పూజా సామాగ్రిని కూడా శుభ్రం చేసుకోవాలి. శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేసుకుంటే మీ ఇంటికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం శుభ్రం చేసుకొని గంధము కుంకుమం పొట్లు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. ఈ రోజున పూజా మందిరంలో అలాగే తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. ఈ రోజున శ్రీ మహావిష్ణువు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. వెంకటేశ్వర స్వామికి తులసి దళం అంటే మహాప్రీతి కాబట్టి తులసిమాలతో పసుపు రంగు చామంతులతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించి పూజకు సిద్ధం చేసుకోవాలి. మొదటగా తులసీమాతకు కొన్ని పాలను సమర్పించి తులసి కోట వద్ద ఒక దీపం వెలిగించి తులసీమాతని పూజించుకోవాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. వెంకటేశ్వర స్వామి పూజలో అందులోనూ శనివారంతో కలిసి వచ్చిన ఈ భీష్మ ఏకాదశి పూజలో పిండి దీపాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి బియ్యం పిండిలో కొన్ని పాలను కానీ నీళ్లను కానీ పోసి 2 పిండి దీపాలను తయారు చేసుకోవాలి. ఈ ప్రమిదల్లో నిండుగా ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసుకొని 7 వత్తులతో దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహముతో 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణునామార్చన, ఉపవాసాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు స్వామికి పటిక బెల్లం కలిపిన అటుకులను, ఆవు పాలను లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించడం వలన విశేషమైన ఫలితాలని పొందవచ్చు.
తరువాత ధూప దీప నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి పచ్చకర్పూరం లేదంటే మామూలు కర్పూరంతో అయినా హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి తలపైన కొన్ని అక్షంతలను వేసుకొని పూజను ముగించుకోవాలి. పూజ పూర్తయిన తరువాత మీ ఇల్లంతా కూడా తప్పకుండా ధూపం వేయాలి. ఈ రోజును విష్ణు సహస్రనామ జయంతిగా జయ ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది దిగ్విజయంగా పూర్తయి జయం కలుగుతుందని నమ్మకం. విష్ణు సహస్రనామాలు చదవలేము, మాకు రాదు అనుకునేవారు ఓం నమో నారాయణాయ అనే శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు జపించి విష్ణు సహస్రనామం పఠించిన పుణ్యఫలమైతే దక్కుతుంది. ఈ విధంగా కూడా చేయలేము అని అనుకునేవారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే మహాశ్లోకాన్ని ముమ్మార్లు అంటే 3 సార్లు పఠించినా కూడా విష్ణు సహస్రనామావళి పఠించిన ఫలితం దక్కుతుంది. ఈ శ్లోకాన్ని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి ఉపదేశించినట్టుగా మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈరోజు విష్ణు పురాణం చదవడం వినడం చాలా మంచిది. ఈరోజు చేయవలసిన 3 ముఖ్యమైన పనులు విష్ణు నామస్మరణ, ఎవరిని దూషించకుండా ఉండడం, మీ శక్తి కొలది దానం చేయడం, ఈరోజు వీలైనంత వరకు దైవనామస్మరణ చేయడం, భగవద్గీత పారాయణం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఎవరిని నిందించడం కానీ, హింసకు పాల్పడడం కానీ, ఎవరినైనా కించపరిచేట్లుగా మాట్లాడడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ చేయకూడదు. ఈ భీష్మ ఏకాదశి రోజు చేసే దానాలకు 1,000,000 రెట్ల పుణ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈరోజు మీ శక్తి కొలది పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేయడం ఎంతో పుణ్యప్రదం. అలాగే ఈరోజు ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఉపవాసం చేయలేని వారు కనీసం ఈరోజు బియ్యంతో వండిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఏకాదశి రోజున మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలోనికి ప్రవేశిస్తాడని ఈరోజు బియ్యాన్ని స్వీకరించకూడదు. అన్నానికి భిన్నంగా ఇంకేదైనా తీసుకోవచ్చు. అలాగే ఈరోజు జాగరణ చేయడం కూడా చాలా మంచిది. విష్ణు సహస్రనామ పఠనం సర్వ దుఃఖహరణం, సకల శుభకరం. ఈ నామావళిలోని ప్రతి అక్షరం దైవ స్వరూపమే, ప్రతి నామము మహామంత్రమే. ఈరోజు విష్ణు నామాన్ని, రామనామాన్ని, కృష్ణనామాన్ని జపించిన, అలాగే విష్ణు సహస్రనామావళి పుస్తకాలను అందరికీ పంచిన ఆ ఫలితం అనేది అంతా ఇంతా కాదు. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తయి అన్నిటిలోనూ విజయం సాధిస్తారు. సర్వ పాపాలు, దుఃఖాలు, గ్రహ నక్షత్ర దోషాలు హరిస్తాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. అదేవిధంగా పుణ్యగతులు లభిస్తాయి. 7 జన్మల పుణ్యఫలమైతే కలుగుతుంది. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా భక్తిగా ఆ విష్ణు సహస్రనామాలని పఠించి ఆ విష్ణుమూర్తిని పూజించి ఆ స్వామివారి ఆశీస్సులైతే పొందాలి. ఆ విష్ణుమూర్తి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మీదేవియే నమః.